హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్వీ ఇంగ్లీష్. ఈ వీడియోలో నేను మీకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ లెసన్స్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. ఎవరైతే ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలనుకుంటున్నారో అండ్ ఆల్సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అకాడమిక్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. లెట్స్ బిగిన్ ద సెషన్. ఇంగ్లీష్లో మనకు 5 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఇంగ్లీష్లో మనకు 5 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. అవి ఏంటంటే డిక్లరేటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ అండ్ ఆప్టేటివ్ సెంటెన్సెస్. ఇంగ్లీష్లో మనకు 5 కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. అవి ఏంటంటే డిక్లరేటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ అండ్ ఆప్టేటివ్ సెంటెన్సెస్. ఫస్ట్ మనము డిక్లరేటివ్ సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్సెస్? డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటే దే ఆర్ యూస్డ్ టు మేక్ పాజిటివ్ అండ్ నెగటివ్ స్టేట్మెంట్స్. వాట్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్సెస్? దే ఆర్ యూస్డ్ టు మేక్ పాజిటివ్ అండ్ నెగటివ్ స్టేట్మెంట్స్. ఇవి పాజిటివ్ నెగటివ్ స్టేట్మెంట్స్ తెలియజేస్తాయి. అండ్ ఆల్వేస్ రిమెంబర్, డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఐ ఆమ్ ప్లేయింగ్ చెస్. నేను చెస్ ఆడుతున్నాను. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఐ ఆమ్ నాట్ ప్లేయింగ్ చెస్. నేను చెస్ ఆడట్లేదు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. వీటినే మనము డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటాము. డిక్లరేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. షీ స్పీక్స్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. షీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడదు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. వీటిని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. దే లివ్ ఇన్ ద యుఎస్ఏ. దే లివ్ ఇన్ ద యుఎస్ఏ. వారు యుఎస్లో నివసిస్తారు. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. దే డు నాట్ లివ్ ఇన్ ద యుఎస్ఏ. వారు యుఎస్లో నివసించరు. ఇది జాన్ హ్యాస్ టేకెన్ మై బుక్. జాన్ నా బుక్ తీసుకున్నాడు. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. జాన్ హ్యాస్ నాట్ టేకెన్ మై బుక్. జాన్ నా బుక్ తీసుకోలేదు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. సో పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్స్ మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. అండ్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా మనకి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మనము ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే దే ఆర్ యూస్ టు ఆస్క్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ చేసే స్టేట్మెంట్స్ని మనము ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ అంటాము. ఎప్పుడు కూడా ఇంటరాగేటివ్ సెంటెన్స్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఆర్ యూ ప్లేయింగ్ చెస్? నువ్వు చెస్ ఆడుతున్నావా? ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్. ఆర్ యూ నాట్ ప్లేయింగ్ చెస్? నువ్వు చెస్ ఆడట్లేదా? ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్. వీటినే మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. అండ్ ఆల్వేస్ రిమెంబర్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్కు ముందు ఉండాలి. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ ముందు ఉండాలి మెయిన్ క్లాస్లో. డస్ షీ స్పీక్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్. డస్ షీ నాట్ స్పీక్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ మాట్లాడదా? ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్. వీటిని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్కి ముందు ఉండాలి. డు దే లివ్ ఇన్ ద యుఎస్ఏ? వారు యుఎస్లో ఉంటారా? పాజిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్. డు దే నాట్ లివ్ ఇన్ ద యుఎస్ఏ? వారు యుఎస్లో నివసించరా? ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్. హ్యాస్ జాన్ టేకెన్ మై బుక్? జాన్ నా బుక్ తీసుకున్నాడా? పాజిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్. హ్యాస్ జాన్ నాట్ టేకెన్ మై బుక్? జాన్ నా బుక్ తీసుకోలేదా? ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్. వై ఆర్ యూ గోయింగ్ దే? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? పాజిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్. వై ఆర్ యూ నాట్ గోయింగ్ దే? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు? నెగిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్. సో ఇవన్నీ కూడా మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ మనము క్వశ్చన్ చేయడానికి యూస్ చేస్తాము. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. వేర్ ఆర్ యూ గోయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? హూ ఆర్ యూ? వేర్ ఆర్ దే? ఇవన్నీ కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే దే ఆర్ యూస్ టు గివ్ కమాండ్స్, మేక్
రిక్వెస్ట్, ఆఫర్ గైడెన్స్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ని మనము కమాండ్స్ తెలియడానికి, ఆర్డర్స్ తెలియడానికి, రిక్వెస్ట్ తెలియడానికి, ఇన్స్ట్రక్షన్ తెలియడానికి యూజ్ చేస్తాం. అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్తో చెప్తాడన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. క్లోజ్ ద డోర్, డోర్ క్లోజ్ చేయండి. ఇది ఆర్డర్. దీన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ప్లీజ్ పాస్ మీ సాల్ట్, సాల్ట్ పాస్ చేయండి. ఇది రిక్వెస్ట్. దీన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. డోంట్ టచ్ మై ఫోన్, నా ఫోన్ టచ్ చేయకు. ఇది కమాండ్. దీన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. క్లిక్ ఆన్ ద సేవ్ బటన్ టు సేవ్ యువర్ డాక్యుమెంట్. సో నీ డాక్యుమెంట్ సేవ్ చేయడానికి సేవ్ బటన్ క్లిక్ చేయి అంటున్నాను. ఇది ఇన్స్ట్రక్షన్. ఇది ఇన్స్ట్రక్షన్. దీన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. డయల్ 944 ఇన్ కేస్ ఆఫ్ అన్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ ఉంటే 911కి కాల్ చేయి. ఇది కూడా ఇన్స్ట్రక్షన్. సో ఇన్స్ట్రక్షన్ తెలియసేవి, ఆర్డర్ తెలియసేవి, రిక్వెస్ట్ తెలియసేవి, కమాండ్ తెలియసి అన్ని కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంపరేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్తో చెప్తాడు. నెక్స్ట్ మనము ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్? ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ అంటే దే ఆర్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్, సర్ప్రైజ్, ఎక్సైట్మెంట్ ఆర్ ఎనీ అదర్ ఇంటెన్స్ ఫీలింగ్. ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అంటే సడన్ ఫీలింగ్స్ తెలియస్తాయి. అంటే సడన్ ఎమోషన్స్ని, సడన్ సర్ప్రైజ్ని, ఎక్సైట్మెంట్స్ని తెలియస్తాయి. ఎప్పుడు కూడా మీకు ఎక్స్క్లామేటరీ మార్క్ కనిపించదు అనుకోండి సెంటెన్స్లో, దాన్నే మనం ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఎ బ్యూటిఫుల్ సన్సెట్. సన్సెట్ ఎంత బాగుందో. దీన్ని మనం ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అంటాం. ఎక్స్క్లామేటరీ సెంటెన్స్లో మనకి ఎక్స్క్లామేటరీ మార్క్ కనిపిస్తుంది. ఐ కాంట్ బిలీవ్ వీ వాన్ ద మ్యాచ్. నేను నమ్మలేకపోతున్నా మనం మ్యాచ్ గెలిచామని. ఓ నో, ఐ ఫర్గాట్ మై కీస్. అయ్యో, నేను నా కీస్ మర్చిపోయాను. హౌ అమేజింగ్ దట్ పర్ఫార్మెన్స్ వాస్. ఆ పర్ఫార్మెన్స్ ఎంత అమేజింగ్గా ఉందో. వావ్, దట్ ఈస్ అన్ ఇన్క్రెడిబుల్ అచీవ్మెంట్. అది రియల్లీ ఇంక్రెడిబుల్ అచీవ్మెంట్. ఇవన్నీ కూడా ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అంటే సడన్ ఎమోషన్, సడన్ సర్ప్రైజ్, సడన్ ఎక్సైట్మెంట్ని తెలియజేస్తాయి. ఎప్పుడు కూడా మనకి ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్లో ఎక్స్క్లామేటరీ మార్క్ ఉంటుంది. నెక్స్ట్ మనము ఆప్టేటివ్ సెంటెన్సెస్ డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ఆప్టేటివ్ సెంటెన్సెస్? ఆప్టేటివ్ సెంటెన్స్ అంటే దే ఆర్ యూస్ టు ఎక్స్ప్రెస్ ఏ విష్, హోప్, డిజైర్. విషెస్ తెలియజేసేవి, హోప్ తెలియజేసేవన్నీ కూడా ఆప్టేటివ్ సెంటెన్సెస్. ఎగ్జాంపుల్ చూడండి. మే యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ బర్త్డే. మే పీస్ ప్రివేల్ ఆన్ ద ఎర్త్. I wish you success in your endeavor. So these are all called optative sentences. God bless you, happy birthday, good morning. These are all called optative sentences. What are optative sentences? They are used to express wish, you, hope, and desire. This is all about kinds of sentences in English. Thank you very much for watching this video. If you like it, please subscribe to my channel and share it with your friends. See you with another class. Thank you. Bye.